సో యూజువల్గా స్టూడెంట్స్ 24 గంటలు అంటే 18 గంటలు నువ్వు చదువుకే కేటాయించాలి అని స్టూడెంట్స్కి టీచర్స్ కావచ్చు పేరెంట్స్ కావచ్చు అటు నిజంగానే ఎన్ని గంటలు చదివితే అంత బాగా చదువుకుంటారా? మీరు ఇన్ని గంటలు చదివారు అనే కన్నా చాలా మంది ఎగ్జామ్స్ ముందు 2 రోజుల ముందు లేకపోతే ఒక నెల ముందు నుంచి పుస్తకాల దగ్గర కూర్చుంటూ ఉంటారు. సో ప్రాసెస్ ఎలా ఉంటే వాళ్ళు ఎగ్జామ్స్ అనేది చాలా క్వాలిటీగా రాస్తారు. చాలా మంది విద్యార్థులు మీరు అడిగితే ఓ 3 చెప్తుంటారు. T20 బ్యాటింగ్, వన్డే బ్యాటింగ్, టెస్ట్ బ్యాటింగ్. వన్డే బ్యాటింగ్ అంటే టైం అనేది చాలా విలువైనది, దాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి. వెనక్కి తిరిగి రాంది ఒక టైం మాత్రమే అంటారు. నేను ఇప్పుడు ఈ అరగంట ఇక్కడ ఇంటర్వ్యూ ఇస్తున్నాను, నాకు ప్రొడక్టివా కాదా నేను డిసైడ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఫైనాన్షియల్ సెక్యూరిటీ మనకుంది అని హ్యాపీగా ఉండడానికి ఎటువంటి డిసిప్లిన్ మనం ఫాలో అవుతురా? ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం అట్ ద ఏజ్ ఆఫ్ 25 ఉద్యోగంలో జాయిన్ అవుతాం. నేను చెప్పేది ఒకటే, నా ఉద్దేశంలో 25 నుంచి 35 వరకు నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేయి లైఫ్ని. అంటే నీకు వచ్చిన రూపాయిని ఖర్చు పెట్టుకుని నీకు తినాల్సింది తిను, నీకు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నావు. అలానే దొరలబాటు నేను చెప్పడంలా, పబ్కి వెళ్ళమనో లేకపోతే క్లబ్కి వెళ్ళమనో చెప్పడం లేదు. నేను నీకు నచ్చింది తిను. ఎందుకని నీ 25వ సంవత్సరం వరకు పేరెంట్స్ సమక్షంలో పెరిగావు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు సరిగ్గా ఉండకపోవచ్చు, లేకపోతే ఒక సైకిల్ మీద నువ్వు తిరిగి ఉండొచ్చు. నీకు ఈ రోజున ఆర్థిక స్వతంత్రం వచ్చింది, ఓ బండి కొనుక్కో, చక్కగా తిరుగు. ఏది నేను చెప్తున్నా 25 to 30, 35 మ్యాక్స్. 35 దగ్గర నుంచి నీకు నువ్వు ఆ ఖర్చులను అదుపులో పెట్టుకుని ఆ రూపాయి ఏదైతే ఖర్చు పెడదామో దాన్ని సేవ్ చేసుకుని ఒక పాలసీ, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కట్టుకోవడమో లేకపోతే ఒక పెన్షన్ పాలసీ ఎప్పటి నుంచి నువ్వు ప్లాన్ చేస్తే, ఎప్పుడైతే నీకు ఆర్థిక క్రమశిక్షణ ఉంటుందో నువ్వు రిటైర్మెంట్ లైఫ్ లేకపోతే లాంగ్ టర్మ్ లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తావు. అది ఖచ్చితంగా. అలాగే కొంతమంది నేను పేరెంట్స్ని చూశాను, వాళ్ళు పిల్లలు 1వ తరగతి పుట్టగానే ప్రతి సంవత్సరం వాళ్ళకి ఒక 10,000 రూపాయలు డిపాజిట్ చేసేస్తూ ఉంటారు. అది వీళ్ళకి 5 సంవత్సరాలకి డబుల్ అవుతుంది, 10 సంవత్సరాలకి మళ్ళీ డబుల్ అవుతుంది. సో ప్రతి సంవత్సరం వాళ్ళు ఇంజనీరింగ్ లో జాయిన్ చేశారు, ఫస్ట్ ఇయర్ లో జాయిన్ చేసిన ఒక 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు వాళ్ళకి మెచ్యూర్ అవుతుంది, అది ఫీజు కింద కడతారు. సో ఈ రోజు నా మీద బర్డెన్ లేదు కదా. సో అట్లాగా నువ్వు ఆర్థిక వనరుల్ని ప్లాన్ చేసుకుంటే ప్రణాళికాబద్ధంగా ఖచ్చితంగా నువ్వు ముందుకెళ్ళగలవు. నేను చూసిన వాళ్ళందరూ కూడా ఇలా చేసిన వాళ్ళే. రిటైర్మెంట్ అయినా కూడా పిల్లల మీద ఆధారపడాలని అవసరం లేదు. సో ఇప్పుడు మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసే వాళ్ళు వస్తూనే ఉంటారు, పుడుతూనే ఉంటారు అంటారు. సో మోసపోయే వాళ్ళదే తప్పు, మోసం చేసే వాళ్ళది కాదు అని చాలా మంది వాదిస్తూ ఉంటారు. సో నిజానికి ఏది కరెక్ట్ ఈ స్టేట్మెంట్? నా ఉద్దేశంలో అయితే మోసం చేసే వాళ్ళ కన్నా మోసం చేయబడ్డ వాళ్ళే, మోసపోయిన వాళ్ళదే తప్పు. ఎందుకు? నేను 1,00,000 రూపాయలు చేస్తే నాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 11% ఇంట్రెస్ట్ ఇస్తుంది, అయితే 8% ఇంట్రెస్ట్ ఇస్తుంది. కానీ ఎవరో వచ్చి నాకు చెప్తారు, సార్ 18% ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, 18% మీకు సంవత్సరం కింద పెరిగిపోతున్నాను, కానీ మీరు ఆశపడి దానికి కడుతున్నారు. అదేంటో తెలియదు. అలా ఎన్ని ఏజెన్సీస్ చూడలేదు మనం, అలా మోసం చేసినవి, చిట్ ఫండ్స్ అట్లాగే కట్టినవి. లేకపోతే ఓ 1,00,000 రూపాయలు కడితే నీకు ఏసీ ఇస్తున్నాడు అంటాడు. మేడం 1,00,000 రూపాయలు కడితే 30,000 రూపాయలు ఏసీ ఎలా ఇస్తాడండి వాడు? ఇవ్వలేడు కదా. అసలు ఎక్కడి నుంచి తీసుకొస్తాడో డబ్బులు ఆలోచించు. నువ్వు ఎప్పుడైతే కడుతున్నావో మోసపోయింది నువ్వే కదా. మోసపోయిన తర్వాత ప్రభుత్వం నాకు అది చెయ్యాలి ఇది చేయాలంటే తప్పు కదా. సో నేను చెప్పేది డెఫినెట్గా మోసపోయిన వాళ్ళదే తప్పు. వాడు సరైన ఆలోచన లేదా ఏదో తొందరగా ఎదిగిపోదాం, డబ్బులు సంపాదించేసుకుందాం అన్న ఒక దురాశతో ముందుకెళ్ళటం వల్ల జరుగుతుంది తప్ప మోసం లేకపోతే జరగదు. సో యూజువల్గా స్టూడెంట్స్ ఇన్ని గంటలు చదివితే బాగా చదువు వస్తుంది, ఇన్ని గంటలు ఖచ్చితంగా చదవాలి, 24 గంటలు అంటే 18 గంటలు నువ్వు చదువుకే కేటాయించాలి అని స్టూడెంట్స్కి టీచర్స్ కావచ్చు పేరెంట్స్ కావచ్చు అటు స్టూడెంట్స్లో ఉన్న ఒపీనియన్. నిజంగానే ఎన్ని గంటలు చదివితే అంత బాగా చదువుకుంటారా? అసలు నేను గంటలు చదవాలని ఒక క్రమబద్ధీకరించినటువంటి నియమం కానీ నిబంధన కానీ లేదండి. అది కేవలం మీ యొక్క గ్రాస్పింగ్ కెపాసిటీ, మీ యొక్క అబ్జర్వేషన్ కెపాసిటీ మీద ఆధారపడి. ఒకటి. నెంబర్ 2 మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఇన్ని గంటలు చదివారు అనే కన్నా ఎలా చదివారు అనేది ఇంపార్టెంట్ కదా. మీరు గంట చదివినా ఏకాగ్రతతో చదివితే 18 గంటలతో సమానం. అది 2 గంటలు చదివితే లేదా 6 గంటలు చదివితే ఏకాగ్రతతో చదవకపోతే అది అరగంటతో కూడా సమానం కాదు. కాబట్టి ఇన్ని గంటలు చదివితేనే లేదు,
2 గంటలు చదివి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, 12 గంటలు చదివిన వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా నేను చెప్పాలంటే ఎక్కువ గంటలు చదివిన వాళ్ళే కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అవుతుంటారని నేను అంటాను. ఎందుకని ఆ ఎక్కువ గంటలు చదవటం అనేది ప్రెషర్ ఫీల్ అవి చదువుతున్నారు తప్ప రిలాక్స్డ్ గా చదవట్లే. అలాగే చదివేటప్పుడు ఒక అరగంట 40 నిమిషాలు చదివాం, టేక్ 5 minutes బ్రేక్, మళ్ళీ 40 నిమిషాలు చదువు. అంతేగాని ఏకదాటిగా 2 గంటలు కూర్చొని చదివితే ఇట్ ఈస్ లెర్నింగ్ కర్వ్ అంటాం దాన్ని. మనం చెప్పాలంటే మనం క్లాస్లోకి ఎంటర్ అయిన వెంటనే మన రిసెప్షన్ కెపాసిటీ బ్రహ్మాండంగా ఉంటుంది, అలా పెరుగుద్ది, మరి కొంత టైంకి తగ్గిపోతుంది. ఎప్పుడైతే తగ్గిపోతుందో మీరు ఎంత చెప్పినా మీకు ఎక్కదు కదా, అలా ఎక్కడప్పుడు చదివితే ఉపయోగం ఏంటి? సో టేక్ ఎ బ్రేక్. స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలి అంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. అసలు ఏంటి ఆ ప్రాసెస్ అంటే, చాలా మంది ఎగ్జామ్స్ ముందు 2 రోజుల ముందో లేకపోతే ఒక నెల ముందు నుంచి పుస్తకాల దగ్గర కూర్చుంటూ ఉంటారు. సో ప్రాసెస్ ఎలా ఉంటే వాళ్ళు ఎగ్జామ్స్ అనేది చాలా క్వాలిటీగా రాస్తారు. ఇప్పుడు మనకి కొత్త ఆధునిక, ఇప్పుడు ఈ కాలంలో చాలా మంది విద్యార్థులు మీరు అడిగితే ఓ 3 చెప్తుంటారు. T20 బ్యాటింగ్, 1 డే బ్యాటింగ్, టెస్ట్ బ్యాటింగ్. అవునా? 1 డే బ్యాటింగ్ చేసి ఎగ్జామ్స్ రాసేసాను. 1 డే బ్యాటింగ్ అంటే ఆ ముందు రోజులు పుస్తకం తీసి చదవటం. T20 అంటే ఒక 20 క్వశ్చన్లు 30 క్వశ్చన్లు సెలెక్ట్ చేసుకుని చదవటం. 5 డే టెస్ట్ బ్యాటింగ్ అంటే ఓ 3 రోజుల ముందు 4 రోజుల ముందు మొదలెట్టడం. ఇది కాదు. కన్సిస్టెన్సీ ఇన్ ఎడ్యుకేషన్, ఇన్ రీడింగ్ గివ్స్ యూ మోర్ వాల్యూ టు ది ఎడ్యుకేషన్, మోర్ మార్క్స్ టు యూ. అంటే ఎలాగా? ఇవాళ చెప్పారు పాఠాలు, 4 పాఠాలు చెప్పారు, విన్నావు శ్రద్ధగా, వచ్చి ఒకసారి రివిజన్ చేయి. దానిలో హైలైట్స్ ఒక బుక్లో రాసుకో. అలాగే నువ్వు 6 నెలల్లో ఒక 30 పాఠాలు చదివా సబ్జెక్ట్కి, 30 హైలైట్స్ నీ దగ్గర పుస్తకంలో రాసి ఉన్నాయి, పక్కన పెట్టు. ఇవి ఒకసారి రిపీట్ చేయి, సెకండ్ టైం రివిజన్ చేయి. హైలైట్సే చదువుతున్నావు నువ్వు, ఏమి మొత్తం పుస్తకం అంతా చదవట్లా. అలా 2 సార్లు 3 సార్లు రిపీట్ చేసేసరికి ఈ పాయింట్స్ అన్ని కూడా మీ దగ్గర అలా మైండ్లో ఉండిపోతాయి. ఉండిపోయినప్పుడు ఖచ్చితంగా మీరు మామూలుగా ఎక్స్ట్రాడినరీగా రాస్తే 90 మార్కులు రావాలి, కానీ మీరు సక్సెస్ సాధించాలంటే మామూలు పాయింట్స్ రాస్తే ఈజీగా 60 to 70 మార్క్స్ స్కోర్ చేస్తారు. నేను అలాగే చెప్తుంటాను పిల్లలకు. ఈ ఎగ్జామ్స్ దాంట్లో రివిజన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అసలు రివిజన్ ఎలా చేయాలి అండ్ రివిజన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అసలు ఎన్నిసార్లు రివిజన్ చేస్తే బెటర్? ఇప్పుడు మనం ఒక ఏదైనా క్లాసులో కొత్తగా వెళ్ళాం అనుకోండి, కోర్సులో జాయిన్ అనుకోండి, ఆ మొదటి వారం చాలా మోటివేటెడ్గా ఉంటాం, పెద్ద టైం టేబుల్ రాసేస్తాం. మండే ఇది చదవాలి, ట్యూస్డే అది చదవాలి, ట్యూస్డే ఇది చదవాలని. ఓ వారం అవుతావు, చదువుతావు, బాగానే ఉంటుంది. 2వ వారం ఎవడో మీ ఫ్రెండ్ ఎవడో వచ్చి అంటాడు, అరే అప్పుడే ఎగ్జామ్స్ 3 నెలల తర్వాత కదా, అప్పుడే చదవటం ఎందుకు అంటావు, నువ్వు వదిలేస్తావు. ఇలా కాదు కదా, నువ్వు ఏదైతే చదవాలనుకున్నావో దాన్ని ఒక ప్లాన్, ఎలా ఇందాక చెప్పాను, హైలైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ హైలైటెడ్ సబ్ హెడ్డింగ్స్ నేను చెప్పేది, సైడ్ హెడ్డింగ్స్ అంటాం కదా, అవి చాలా ఇంపార్టెంట్. సపోజ్ మీరు ఇందాక చెప్పాను, మామూలుగా మనం చెప్పుకున్నప్పుడు ఏదైనా ఒక సబ్జెక్ట్ చెప్పమన్నారు అనుకోండి, 5 హెడ్డింగ్స్లో చెప్పాను అనుకోండి, మీకు గుర్తుంటుంది. అదే 5 హెడ్డింగ్స్ నేను విపులీకరించి డిస్క్రిప్షన్ ఇచ్చాను అనుకోండి, మీకు గుర్తుంటుంది. ఆ 5 పాయింట్లు గుర్తుంటాయి. ఎలాగా? ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యాథ్స్ తీసుకుందాం. a+b² అంటే a² + b² + 2ab అని ఉంది కదా. ఈ ఫార్ములాని మనం ఎన్నిసార్లు రిపీట్ చేస్తే వస్తుందంటే a² + b² రాసుకున్నాం, ఒక వారం తర్వాత ఒకసారి చూస్తాం, 2వ వారం తర్వాత ఇంకోసారి చూస్తాం, 3వ వారంకి చూడొద్దు, రాయటాన్ని ట్రై చేయి. a² వచ్చింది, b² వచ్చింది, మిగతాది రాలే. ఆ రాని పాయింట్ దగ్గరికి వెనక్కి వెళ్ళు, అక్కడ చూడు, అది గుర్తుకొస్తుంది. అప్పుడు నీకు ఆటోమేటిక్గా ఆ పాయింట్ మొత్తం రాయగలుగుతావు. అంటే ఏంటి, మీకు అనువుగా, మీకు ఎలా అయితే గుర్తుంటుందో మీకు తగ్గట్టుగా, దిస్ ఈజ్ కస్టమైజ్డ్ అంటాం. నీకు ఎలా కన్వీనియంట్ ఉందో అలా నువ్వు ప్లాన్ చేసుకోవాలి. అంతేగాని ఇది నిర్దిష్టంగా ఇలా చేస్తేనే సక్సెస్ అవుతారు అని ఉండవండి, ఎక్కడ ఉండవు అలాంటి మార్గాలు ఉండవు. ఎవరు ఇలా చదివినా 2 గంటలు చదివినోడు సక్సెస్ అవుతాడు, 12 గంటలు చదివినోడు సక్సెస్ అవ్వచ్చు. ఇంకొకటి, చాలా మంది స్టూడెంట్స్ లో టీచర్స్ కానీ చెప్తూ ఉంటారు, 10 సార్లు చదవడం ఈజ్ ఈక్వల్ టు ఒక్కసారి రాయడం అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటే? 100% కరెక్ట్. ఒకసారి రాసినప్పుడు మీరు బ్రెయిన్ లోంచి యువర్ రిలీజింగ్ యువర్ ఎనర్జీ లెవెల్స్ ఆర్ యువర్ రీడింగ్ కాంప్రహెన్షన్ అంటూ ద పేపర్. అని మీరు చదివిన దాన్ని పేపర్ మీద రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దట్ మీన్స్ ఏ ప్రాసెస్ ఈజ్ గోయింగ్ ఆన్ అండ్ రిమెంబరింగ్ ప్రాసెస్ ఈజ్ గోయింగ్ ఆన్. అలా రాసినప్పుడు అది గుర్తుపెట్టుకుని, రాసినప్పుడు ఈ పదం ఇక్కడ రాసామన్నది గుర్తుంటుంది. అందువల్ల మీకు అది 10 సార్లు రాసినట్టు అని చెప్తారు. ఖచ్చితంగా రాయటం అనేది, అందుకనే మీరు చదువుకున్న తర్వాత, ఇందాక అడిగారు సరే మనం ఎలా సులువుగా గుర్తుపెట్టుకుంటే, మీరు చదివిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఒక పేపర్ మీద రాసేయండి ఇమీడియట్గా. లేకపోతే ఎక్కడో
స్లోగన్స్ చూశారు, ఇంటికి వెళ్ళి రాయండి, ఏం డౌట్ వచ్చిందో అది వెంటనే చెక్ చేసుకుంటే మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకుంటారు. ఓకే. అలా రాయటం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ప్లస్ ఇంకొక ఉపయోగం ఏంటంటే మీకు ఆ రాత ప్రాక్టీస్ అవుతుంది, హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవ్వచ్చు, అలాగే స్పీడ్ రైటింగ్ అలవాటు అవుతుంది, అన్నీ ఉంటాయి దానివల్ల. అందువల్ల చదవటం కన్నా చదివిన దాన్ని ఒకసారి రాయటం అనేది ఉత్తమోత్తమైన మార్గం. స్టూడెంట్స్ ఏకాగ్రత పెంచుకోవాలి అంటే ఏం చేయాలి? కాన్సన్ట్రేషన్ ఇంక్రీస్ కావాలి అంటే కొంతమంది చాలా డివేట్ అయిపోతూ ఉంటారు. ఇట్ డిపెండ్స్ ఆన్ దానికి కాన్సన్ట్రేషన్ అంటే ఒక సండే మ్యాగజైన్ ఉంటుంది కదా, సండే మ్యాగజైన్ లో పజిల్స్ ఇస్తారు కొన్ని, ఆ పజిల్స్ చేయటం, కూర్చుని ఒక గంట పజిల్, సుడోకు ఫర్ ఎగ్జాంపుల్, సుడోకు చేసినప్పుడు అమేజింగ్ కాన్సన్ట్రేషన్ మీకు, అది చేసినప్పుడు ఈ నంబర్ తర్వాత ఏమొస్తుంది అంటే చాలా మంది ఏం చేస్తారంటే అది మొదలెట్టి ఒక 2 వచ్చి క్లూస్, మూడోది రావట్లేదు అనుకోండి, ఎప్పుడైతే అలా వదిలేస్తుందో నీ కాన్సన్ట్రేషన్ పోయినట్టే కదా. బట్ సిట్ ఆన్ దట్ అండ్ సిట్ ఆన్ ఏ స్పెసిఫిక్, అంటే ఒక ఆసనం, ఒక పద్మాసనమో లేకపోతే ఏదో ఒక దాంట్లో కూర్చుని మీ ఇష్టం, దాని మీద ఒక 20-15 మినిట్స్ మీరు ఎంతసేపు కూర్చోగలిగితే అంతసేపు కూర్చోండి. ఆ కూర్చున్నంతసేపు ఇమాజినరీ విషయంలోకి వెళ్ళండి. సే టుడే ఐఎమ్ గోయింగ్ టు షిరిడి, లేదా ఐఎమ్ గోయింగ్ టు శబరిమల, ఐఎమ్ గోయింగ్ టు మస్క్యూ, దర్గాకి వెళ్తున్నాను, నేను కూర్చుని వజ్రాసనంలో ఆ దర్గా నేను ఇమేజ్ చేసుకుంటూ వెళ్తే నా కాన్సన్ట్రేషన్ దాని మీదకి వెళ్తుంది, అలా మీ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇవి చాలా సింపుల్ టెక్నిక్స్. 100% వెళ్ళాలి. నేను చెప్పేది వెళ్ళొచ్చు కాదు, వెళ్ళాలి. వెళితేనే మీకు ప్రతిఫలం, లేకపోతే రిజల్ట్స్ కనిపించదు. ఎందుకని ఆ ఇమాజినరీకి వెళ్ళినప్పుడు, సపోజ్ మీకు ఎవరో చెప్పారు గులాబ్ జామ్ మెత్తగా ఉంటుంది, చాలా స్వీట్ గా ఉంటుంది, తింటే భలే ఉంటుంది ఐస్ క్రీమ్ లో, చెప్పినంత వరకు బాగానే ఉంది. బట్ మీరు అది ఇమాజిన్ చేసుకుంటేనే కదా, ఒక కప్పులో గులాబ్ జామ్ వేసుకున్నాను, స్వీట్ వేసుకున్నాను, ఐస్ క్రీమ్ నాకు కావాల్సిన వెనీలా ఫ్లేవర్ బటర్ స్కాచ్ వేసుకున్నాను, తింటున్నాను, స్కూప్ ఐ హావ్ టేకెన్ ఇట్ అవుట్, ఐఎమ్ ఈటింగ్, ఫీల్ దట్ ఇమాజినేషన్, యూ విల్ హ్యావ్ మోర్ ఫీల్ ఆఫ్ దట్ అండ్ యూ విల్ హ్యావ్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ దట్. సో ఎటువంటి లాభాలు మనం పొందగలం ఈ ఇమాజినేషన్ పవర్ ని మనం ఇంక్రీజ్ చేసుకుంటాం? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమాజినరీ విషయంలోకి వెళ్తే మనం అంటూ ఒక గోల్ తయారు చేసుకుంటాం. నేను ఇమాజినరీకి వెళ్ళాను, ఆఫ్టర్ 30 years నేను ఒక అవార్డు తీసుకుంటున్నాను ప్రెసిడెంట్ నుంచి, లేదా పద్మశ్రీ తీసుకుంటున్నాను. నేను ఇమాజినరీకి వెళ్ళినప్పుడు ఆ పద్మశ్రీ తీసుకోవడానికి నేను ఏం చేయాలనేది నేను వర్కౌట్ చేస్తా కదా. అసలు ఆ ఇమాజినేషన్ అంటూ లేకపోతే నేను ఏం వర్కౌట్ చేస్తానండి? సో ఇమాజినరీకి వెళ్ళినప్పుడు వర్కౌట్ చేస్తాను, ఆ వర్కౌట్ చేసి నా గోల్స్ నిర్ణయించుకుంటా, లాంగ్ టర్మ్ ఏంటి, షార్ట్ టర్మ్ ఏంటి, మిడ్ టర్మ్ ఏంటి, దానికి నేను ఏ విధంగా చెయ్యాలి, నా ప్రణాళిక ఏంటి, ప్లానింగ్ ఏంటి, స్ట్రాటజీ ఏంటి, అలాగ మనం తయారు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు దాని మీద వర్క్ చేస్తారు, దాని మీద ముందుకెళ్ళటానికి మీకు అవకాశాలు ఉంటాయి, మీరు ప్రయత్నిస్తారు కూడా. అంతేకాని ఇమాజినేషన్లోకి వెళ్లకుండా రేపు జరుగుతుందిలే, చాలా మంది ఫిలసాఫికల్గా మాట్లాడుతుంటారు. ఈ వేదాంతాన్ని నేను నమ్మనండి. ఎప్పుడు ఎవరు చచ్చిపోతాడో తెలియదు, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, కరెక్టే. కానీ వై షుడ్ వి లూజ్ అవర్ కంట్రోల్స్ ఆర్ కాన్ఫిడెన్స్ ఫర్ దట్? నేను రేపు బాగుంటాను అని అనుకో, పాజిటివ్ యాటిట్యూడ్ పెట్టుకో, బాగుంటావు, హ్యాపీ. బికాస్ దే క్రియేట్ వైబ్రేషన్స్. నువ్వు ఏదైతే చెయ్యాలనుకుంటావు అది చేయగలుగుతావు, నేను చేయలేను అనుకుంటే చేయలేవు. బికాస్ పాజిటివ్. అందుకనే ఏంటి తదాస్తు దేవతలని ఊరికే చెప్పట్లా మనకి, మీరు ఏమనుకుంటే అది అవుతారు, తదాస్తు ఊరికే అలా చెప్పుండొచ్చు, కానీ దట్ ఈస్ కాల్డ్ పాజిటివ్ వైబ్రేషన్. ఆ పాజిటివ్ వైబ్రేషన్ నువ్వు క్రియేట్ చేసుకోవాలి అంటే నువ్వు ఇమాజినరీ విషయంలోకి వెళ్ళాలి, ఇమాజినరీ వరల్డ్లోకి వెళ్ళాలి. దట్ క్రియేట్స్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ యూ. సో టైం అనేది చాలా విలువైనది, దాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి. అండ్ వెనక్కి తిరిగి రాంది ఒక టైం మాత్రమే అంటారు. ఉపయోగించుకోవడం ఎలా అసలు ఆ టైంని చాలా క్వాలిటీగా మనం వేస్ట్ చేయకుండా? మీకు 24/7 ఎవరికైనా అదే కదండి, మీకైనా అదే, నాకైనా అదే. అయితే నా యూటిలైజేషన్ నేను ఏ విధంగా చేస్తున్నాను, నేను ప్రొడక్టివ్గా చేస్తున్నానా, అన్ప్రొడక్టివ్గా చేస్తున్నానా? సే ఫర్ ఎగ్జాంపుల్ you are sitting in a railway station, the train has to come, you have 1 hour, you are studying BTech engineering electronics, ఈ 1 hour నీకు టైం ఉంది కదా, నువ్వు ఏం చేయాలో నీకు తెలియదు, జనాలను చూడమని చెప్పం కదా. ఆ 1 hour నీ దగ్గర మొబైల్ ఫోన్ ఉంది, నీ ఇక్కడ ప్రొడక్టివ్ ఏంటి అన్ప్రొడక్టివ్ ఏంటో చెప్తాను. అన్ప్రొడక్టివ్, యూ విల్ గో టు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఆర్ you go to a video game, a mobile game కి వెళ్తారు, ఆడతారు. వాట్ ఈస్ ప్రొడక్టివ్? ఎలక్ట్రానిక్స్ మీద రీసెర్చ్లు ఏమి వచ్చినాయి ఈ మధ్యకాలంలో,
ఎలక్ట్రానిక్స్ మీద ఈ డెవలప్మెంట్ ఏంటి, దట్ ఆల్సో గివ్స్ ఇన్ఫర్మేషన్. డెఫినెట్లీ. లుక్ ఇన్ టు దట్, రీడ్ ఫర్, లేదా ఒక టాపిక్ మీకు అర్థమవుతుంది ఉంది, ఏ థర్మోడైనమిక్స్ అర్థం కాల, అర్థం థర్మోడైనమిక్స్ ఓపెన్ చేయండి, చదవండి. ఆ 1 hour మీకు ఎలా చదువుతుంది టైం కూడా తెలియదు, అండ్ యూ విల్ హ్యావ్ మోర్ నాలెడ్జ్ దేర్. సో ఇది ప్రొడక్టివ్గా వాడాను నేను, అవునా? కరెక్ట్. సో ఈ ప్రొడక్టివ్గా వాడడం అనేది మన చేతుల్లో ఉంది. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ కాన్సెప్చువల్ థింకింగ్, వాట్ యు ఆర్ డూయింగ్, వెదర్ ఇట్ ఈస్ ప్రొడక్టివ్ ఆర్ నాట్. నేను ఈ అరగంట ఖర్చు పెట్టాను ఇక్కడ, నేను ఇప్పుడు ఈ అరగంట ఇక్కడ ఇంటర్వ్యూ ఇస్తున్నాను, నాకు ప్రొడక్టివా కాదా నేను డిసైడ్ చేసుకోవాలి. కాదండి, ఇంటర్వ్యూ మైన బయట మాట్లాడుకుంటాం, చాట్ చేసుకుంటాం ఎవరితోనో కూర్చుని, అదిరా ఇదిరా ఆ పాలిటిక్స్ ఈ పాలిటిక్స్, ఏముంది అందులో? ప్రొడక్టివ్ ఉందా? లేదు. యూ హ్యావ్ నాట్ గెయిన్. పైగా యూ హ్యావ్ ఇంక్రీజ్డ్ యువర్ అగ్రెసివ్నెస్. వాడి స్టేట్మెంట్ మీతో ఏకీభవించకపోయినా నా స్టేట్మెంట్తో మీరు ఏకీభవించడం, మన అగ్రెసివ్నెస్ పెరిగింది. దానివల్ల నేను కూర్చుని కామ్గా, బికాస్ సైలెన్స్ ఈజ్ గోల్డెన్. With silence, you can go to your